వారికి కృతజ్ఞత తెలియజేస్తూ వారు మరి ఈరోజు పండుగ సందర్భంగా మాట్లాడవలసిందిగా వారిని కోరుతున్నారు. దాసాంజనేయ దేవస్థాన కమిటీ సభ్యులకు, చైర్మన్ గారికి, మంజుల రాజదర్శి గారు, గౌరవ కౌన్సిలర్లు, పుర ప్రముఖులు, ఇక్కడికి విచ్చేసినటువంటి అక్కా చెల్లెళ్లకు, అన్నదమ్ములందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మన సిద్దిపేట ఈరోజు విజయదశమిని ఎంతో ఆనందంగా, ఎంతో సంతోషంగా వివిధ నగరాల నుంచి, వివిధ గ్రామాల నుంచి ఈ పండుగలో పాల్గొనడానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు భారతదేశానికి తెలంగాణ రాష్ట్రం దిక్సూచి అయితే, తెలంగాణ రాష్ట్రానికి సిద్దిపేటను దిక్సూచిగా మనం నిలిపాం. ఇవాళ దేశమంతా కూడా సిద్దిపేటను చూసి నేర్చుకునే విధంగా, తెలంగాణను చూసి నేర్చుకునే విధంగా మనం తయారు చేసుకున్నాం. ఇవాళ ఒక రైతు బంధు పథకం మనం ప్రారంభిస్తే భారతదేశం తెలంగాణను చూసి నేర్చుకున్నది. అదేవిధంగా మరి మిషన్ కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణ చేస్తే దేశం మనం చూసి నేర్చుకున్నది. అదేవిధంగా మిషన్ భగీరథ, ప్రతి ఇంటికి త్రాగునీరు ఇచ్చే పథకం తెలంగాణ ప్రారంభిస్తే భారతదేశం మన తెలంగాణను చూసి నేర్చుకున్నది. అదేవిధంగా సిద్దిపేటలో జరిగే ఎన్నో మంచి కార్యక్రమాలు, చాలా మంది వివిధ నగరాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి కూడా మన సిద్దిపేటను చూసి నేర్చుకోవడం మనందరికీ గర్వకారణం. మరి ఆ శ్రీరాముడి దయతో, ఆంజనేయ స్వామి దయతో రాబోయే రోజుల్లో మన సిద్దిపేట, మన తెలంగాణ రాష్ట్రం ఇంకా అద్భుతంగా విజయ పథంలో జరగాలని, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ స్వామిని నేను మీ అందరి పక్షాన ప్రార్థిస్తా ఉన్నాను. సరే, ఎప్పుడైనా విజయదశమి అంటేనే చెడుపై మంచి